వెల్కమ్ టు సూనా మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. ఈ రోజు అయితే మనం పాకాల మండలానికి అయితే వచ్చేసాం. పాకాల మండలానికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఎలక్షన్ సర్వే అయితే మనం నిర్వహిస్తున్నాం. యథావిధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ప్రత్యేకంగా సువర్ణ మీడియా ఎలాగైతే ఎలక్షన్ సర్వే నిర్వహిస్తుందో అదేవిధంగా ఈరోజు పాకాల మండలం కూడా ఎలక్షన్ సర్వే నిర్వహించేటువంటి కార్యక్రమంలో మనం ఉన్నాం. ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నెక్స్ట్ టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం మనం రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కొత్త రాజధాని కానీ అన్నీ చూడడానికి అతను వచ్చిన తర్వాత అసెంబ్లీ కట్టాడు. అక్కడున్న మంత్రులకు అన్ని స్పేసెస్ కానీ అంతా అతను కట్టాడు. ఇతను వచ్చి ఈరోజు ఇతను గెలిచిన తర్వాత అలాంటి బిల్డింగ్స్ ఏదీ లేకుండా కనీస రాజధాని కూడా లేని స్థితిలో ఉన్నాము. సెక్రటరేట్ కూడా లేదు. అంతా చంద్రబాబు నాయుడు కట్టిన దాంట్లోనే ఇతను మొత్తం వాడుకుంటున్నాడు. అదే నారా చంద్రబాబు నాయుడు కానీ ఈ 5 సంవత్సరాలు కానీ గెలుచుంటే రాజధాని పూర్తి అయ్యేది, రాష్ట్రానికి ఒక రాజధాని ఉండేది, ఇంకా బాగా ఆదాయము అవి ఇవి అన్నీ కూడా బాగుండేటివి. రాష్ట్రం అప్పులు ఇంకా పెరుగుండేటివి కాదు. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రేషన్ బియ్యాల టయానికి అందటం లేదు, ఇసుక లేదు, మేస్త్రులకు కానీ కూలీలకు కానీ పనులకు లేవు. విలేజ్లో పనులు లేక చాలా మంది అవసరపడుతున్నారు. వ్యవసాయం చేస్తానంటే ఒడ్లు పండిస్తే కూడా కొనేవాళ్ళు లేడు. అందుకని టీడీపీ గవర్నమెంట్ అయితే పని చేస్తే అప్పుడు పుణ్యాలు ఒడ్లు గిడ్లు అంతా రైతాంగం బాగుంటుంది, అన్ని బాగుంటుందని దాని మీద. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? జగన్. అన్ని బాగా ఇదిగా పర్ఫెక్ట్ గా చేపిస్తున్నారు. జగన్ పథకాలు కూడా అన్ని లబ్ధి పొందుతున్నాం కాబట్టి జగనే రావాలి. లబ్ధి పొందింది ఇంటికి పథకం పొందిన వాళ్ళు చెప్పు. ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి పొందుతున్నారు కదా. అప్పుడు మనం ఎందుకు చెడ్డ కోరుకోవాలా? మనకు ఆ గవర్నమెంట్ వస్తేనే కదా మనం రైతులు బాగుపడతాము. 7 ఏళ్ళు ఖరీదు కావాలంటే మనకు తెలుగుదేశం కావాలా? ముందు అనుభవించేసాం కదా 14 ఏళ్ళు. సార్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? తెలుగుదేశం పార్టీ వస్తే చాలా బాగుంటుంది అనేసి. అభివృద్ధి విషయంలో కానీ మెయిన్ న్యూసెన్స్ ఎక్కడ కానీ అరాచకాలు అవి లేకుండా బాబు గారు ఆ విషయంలో చాలా పద్ధతిగా ఉంటారు. క్రైమ్ రేట్ తక్కువ ఉంటుంది, రైతులకు అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. గతంలో పండుగలకి రంజాన్ త్రోఫా అవి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమి లేవు. అన్ని విధాలుగా అభివృద్ధి బాగుంటుంది. రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అదేవిధంగా ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా అందిస్తూ ఉన్నారు. వాటి మీద మీ అభిప్రాయం? ఇస్తున్నారు, రివర్స్లో అంతే తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఏది ఎత్తుకున్నా అంతే. అన్ని అప్పటికి ఇప్పటికి రేట్లు ఎట్లున్నాయి మీరే చూసుకోండి. ఒక మద్యంలో ఒక పెద్ద మాఫియా మద్యం అనేది. వాళ్ళే జే బ్రాండ్ కంపెనీలు వాళ్ళే ఉంటాయి. మళ్ళీ వాళ్ళే ముడుపులు వెనకాల తీసుకుంటారు. అదే మంది సేల్ అవుతూ ఉంటుంది. జనాలు వాళ్ళు ఇచ్చే రైతు భరోసా 13,000 14,000 ఇస్తారు. మళ్ళీ అది ఏదో పండుగ ముందు రోజు ఒక 3,000 6,000 ఇస్తారు ఒక విడత అనేసి. ఆ పండుగ అయ్యే వీళ్ళు మంది తాగేస్తారు ఆ డబ్బుతో. అది తప్పించి ఇంకేముండదు. అది ఇట్లా లెక్కేస్తే చెప్పాలంటే ఈవినింగ్ వరకు కూడా చెప్పచ్చు. ఇంకా ఆ గవర్నమెంట్ గురించి చెప్పేంత టైం వేస్ట్ నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? పిల్లల భవిష్యత్తు కొన్నిటికి కావాలంటే టీడీపీ వస్తే మంచిది. తెలుగుదేశం పార్టీ ఉంటే ఇదంతా కబ్జాలు ఎక్కువ, రౌడీజాలు, అభివృద్ధి చేయకపోయినా కూడా ఎక్కువ వాళ్ళు సంపాదించుకొని తినేదానికి చెప్తే వేరే దానికి ప్రజలకు ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది సార్? టీడీపీ. అన్ని సంక్షేమ పథకాలు అన్ని కరెక్ట్గా ఉంటాయి. నిరుద్యోగానికి ఉద్యోగాలు వస్తాయి. అందుకని అన్న ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందన్న? మాకు వచ్చి మా ఏరియాలో వచ్చేమో టీడీపీ వచ్చితే బాగుంటుంది. ఎందుకని సార్? అయితే వాళ్ళు ఇప్పుడు ఉండేవాళ్ళు వచ్చి మాకు ఏం పనులు అంతా సరిగా చేయలేదు. వాళ్ళు వచ్చింటే వాళ్ళు ఉన్నప్పుడు బాగా చేసినారు. సార్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మాకు తెలుగుదేశం పార్టీ వస్తే మాకు బాగుంటుంది. మాకు అన్నిటికీ బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే మాకు రైతులకు అన్నిటికీ బాగుంటుందని మేము చెప్పుకుంటున్నాం. వైసీపీ వస్తే దాన్ని మేమేం చేయలేం. వాళ్ళు ఇది వాళ్ళది. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది సార్? అది ఇప్పుడు చెప్పలేము కదండి. మీ అభిప్రాయం చెప్పండి. ఏం చెప్పాలన్నా ఇది పుంగనూరు నియోజకవర్గం. బయట పని మనసులో చంపేస్తారు. ఎవరు చెప్తారా? చెప్పండి.
భయపడిపోతున్నారు సార్. ఇప్పుడు కోడి వచ్చిందండి, కోడి వచ్చినా కూడా వాళ్ళ విరంగం ఎట్టుంది, ఎవరు బయటపడతారు చెప్పండి. అదే పరిస్థితులు బాగాలేవు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది? మేము పేదవాళ్ళము, మాకు పేదరికంగా జగనన్న వస్తే మాకు మేలు జరుగుతుందని అనుకుంటున్నాం. అంతే అంతే, అదే మా నిర్ణయం. పథకాలన్నీ అందుతున్నాయా? మాకు అందినాయి, అన్నీ అందినాయి, మాకు ఏ లోటు లేకుండా అందినాయి. మేము పేదవాళ్ళం లక్షణంగానే ఉన్నాము. ఆయన వస్తాడో మాకు కోరుకుంటున్నాం అంతే. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది సార్ మీ అభిప్రాయం? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఆ? ఎందుకని? టీడీపీ గవర్నమెంట్ ఎందుకంటావా, ఆయన వస్తే గన యువతకు రాబోయే భవిష్యత్తులో బాగుంటుంది, దౌర్జన్యం ఉండవు, సన్మానంగా ఉంటుంది. ఈయన వస్తే రౌడీ రాజ్యం అవుతుంది, ఏ అభివృద్ధి ఉండదు, ఇంకా దేశము 20 years బ్యాక్ పడిపోతుంది అంతే. ఎక్కువ చెప్పక్కర్లా అన్ని. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నెక్స్ట్ ప్రభుత్వం మారితేనే బాగుంటుంది. కంటిన్యూ అయితే వీళ్ళు రాక్షస పాలన పెట్టేస్తారు. అది మాత్రం నాకు ఉద్దేశ ప్రకారం అదే ఖచ్చితంగా. అన్నీ ఉన్నవి తీసేయడం, లేనివి పెట్టడం అంది. ముందు తాతల తరం నుంచి ఉన్నాయి కదా అన్ని కార్పొరేషన్లో అన్ని ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు మండల గ్రామ సచివాలయాన్ని పెట్టి కాలేజీల నుంచి సచివాలయానికి రావాలి, పిల్లకాయలు స్కాలర్షిప్లు కావాలంటే ఎన్ని తతంగాలు పడుతున్నా అన్ని తతంగాలు పడతాయి. ఏడుని చేసింది ఏమి లేదు, ముందు కొనసాగిస్తే దానిపైన మెరుగ్గా చేస్తే ఎవరికైనా ఆ ప్రభుత్వం మనకేముంది, ప్రజాసేవ చేసే ప్రభుత్వం ఏదైనా మంచిది. ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది సార్? టీడీపీ రావాలి, రావాలా, మళ్ళీ రావాలా, టీడీపీ రావాలా. పథకాలు పెట్టకూడదు, పథకాలు పెట్టేందులో మా మాల కింద కూర్చొని పెట్టినారు. యంగేజ్ పిల్లకాయలంతా ఎండగా ఉన్నారు, యంగేజ్ పిల్లకాయలంతా ఇంటికి ఉన్నారు, దొంగలు అయిపోయినారు. సేద్యం చూడు ఒకళ్ళ 5 రూపాయలు 500 ఇది కావాలి కూలి వాళ్ళకు. పిల్లకాయలు సోమరపోతులు అయిపోయినారు, పెట్టిందంతా ఏమీ లేదు. ప్రజలు రక్షణగా ఉన్నారు, ప్రజలకు ఇబ్బందిలే. 50,000 రూపాయలు ఇచ్చుకొని ఓటేస్తాం. పార్టీ ఉంది మాకు, పార్టీతో పనిలే. ఓటుకి ఎంత కావాలి? ఓటుకి 50,000 వాడు కోట్లు సంపాదిస్తారు, మాకు 50,000 ఇస్తే ఏదో బతుకుంటాం అంతే. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? మా ఇంట్లో ఉన్నారు 10 మంది ఉన్నారు. 10, 50, 5 లక్షలు సరిపోతాయి సార్ ఏదో అప్పుడు జరిగిపోతుంది. న్యాయం చెప్పు, పార్టీతో మనకు వద్దు, పార్టీ పనే వద్దు. 2,000 ఇస్తారు, 5,000 ఇస్తారు, మాకు వద్దు. 50,000 రూపాయలు ఓటుకి ఇస్తే వాడు 1 కోటి రూపాయలు సంపాదిస్తాడు. అదేలే, ఇప్పుడు ఇంటికి 5 లక్షలు ఇచ్చిండ్రంటే ఎలక్షన్ కూడా బాగానే జరగద్దు. వద్దా, నువ్వు ఎలక్షన్ నిలబడొద్దు, నువ్వు ఓటు అడగద్దు, నువ్వు రావద్దు. ప్రజాస్వామ్యం ఎక్కడ హక్కు ఉంటే ఆడ వేస్తారు. గాంధీ మహాత్ముడు పెట్టే సిద్ధాంతం పెరుగుతుంది. అది అంతేగాని వచ్చి అడుక్కోవడాలు ఏనొద్దు. అది ఏంది అడుక్కునేది? అడుక్కునేది ఏముందిరా, అడుక్కునే పరిస్థితి ఏమి లే. అందరూ తెచ్చిన పాడి నీకు కూడా తెలుసు, నీకు తెలుసు. సార్ నమస్తే, ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది? మాకైతే చంద్రబాబు నాయుడు అయితే డెవలప్మెంట్ కంపెనీస్ అవన్నీ డెవలప్ చేసి హైదరాబాద్ ను ఒక రేంజ్ లో పెట్టినాడు. ఆ తరహాగా ఏపీ డెవలప్ అయితే నిరుద్యోగ సమస్య అనేది తీర్పింది. యువత బాగుపడితే ఫ్యామిలీలు బాగుపడతాయి, కుటుంబం బాగుపడుతుంది, అన్నీ బాగుంటాయి. ఈ ఊరికే దుడ్డు ఇచ్చేసి పథకాలు పెట్టేసి సోంబేని చేసి అటు చూడండి మధ్య రాని చెప్పాడు ఎంతమంది ఉన్నారు అక్కడ కూర్చొని, ఒడ్లోట్లో కూర్చున్నారు చదువుకున్న వాళ్ళందరూ. బీటెక్లు చేసిన కూడా తాగుబోతులు అయిపోయినారు. మన స్టేట్లో ఉద్యోగం అనేది దొరుకుతా ఉంది లేదు కదా, బయట స్టేట్ బాగుంది. అదే మన స్టేట్లో కంపెనీలు మన స్టేట్లో చేసుకుంటారు, ఏమి లేవు కదా. అది డెవలప్మెంట్ అనేది ఉంది. సార్ నమస్తే, ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందన్న? ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం రావాలా. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఒక చంద్రబాబు నాయుడు, దేశాలకు పేరు పొందిన వ్యక్తి. ఇదంతా మాఫియా రాజకీయం, ఇది దోసుకునేది ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, అన్ని మాఫియాలే. ఒక రోడ్డు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక కంపెనీ లేదు. ఇకపోతే అమరావతి లేకపోతే అంతా రోడ్ల మీద పడిపోయేవాళ్ళు. ఒక అమరావతి లేకపోతే రోడ్ల మీద పడిపోయేవాళ్ళు. 4 కంపెనీలు తెచ్చిపెడితే యువత అంతా బాగుపడతారు. నువ్వు 2,000 ఇచ్చి ఓటేసేది, మళ్ళీ 5,000 బిచ్చుకాన్ని మారుతావు అనుకోవడం వల్ల అప్పుడు 1,50,000 మంది ఉండే, మేలు మందులు ఉండే.
పనికిరాని మందులో చచ్చిపోతున్నారు జనాలు. చంద్రబాబు నాయుడు వస్తే అన్ని అమరావతి అవుతుంది, పోలవరం అవుతుంది, అన్ని ఇది అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం సార్? ప్రభుత్వం మారాలా, ప్రభుత్వం మారాలా, చంద్రబాబు నాయుడు అన్న రావాలా. ఎందుకంటే ఇప్పుడు ఉండే గవర్నమెంట్ మనకు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు భవన మాకు మేము కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు మేము. ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ఏం చేస్తా ఉన్నది? ఆటో వాళ్ళకు సేవ్, మంగళ షాప్ వాళ్ళకు సేవ్, టైలర్లకు సేవ్. వీళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు? నీళ్ళలో ఉండే పాటు ఫ్యాన్ కింద బతికే నా కొడుకులు. మేమేం చేస్తా ఉన్నాము? ఎండలో వానలో ఏది కూడా కానీ మాకు సరిగ్గా పనులు లేవు, మంచి లేదు, చెడ్డ లేదు, ఏమీ లేదు. మేము బన్వాన్ని కానుకున్నాం. మేము ఏదైనా ప్రమాదంలో ఏదన్నా చిక్కుంటే, ఏదైనా సారో పైన పడి ఏదైనా మంచి చెడ్డ చేస్తే ఏమన్నా మాకు గవర్నమెంట్ నుంచి 10 రూపాయలు మాకు సహాయం ఉండదా? ఏమన్నా 10 రూపాయలు సహాయం ఉండదా మనకు? లేదు. అది ఏం సహాయం అంటే, నీకు 60 సంవత్సరాలు పూర్తయిందా, నీకు 60 సంవత్సరాలు పూర్తయిందా అని చెప్పు. అప్పుడు ఏదైనా నీకు పింఛను మంచి చెడ్డ ఏదైనా ఉంటే మేము ఇస్తాం. అట్లా కూడా లేదు. అదే 40 సంవత్సరాలు ఉండేవాడు ఒకసారి పైన పోతాడు, సచివాలయం కడతా ఉంటాడు, ఏదైనా సారా పైన నుంచి పడతా ఉంటాడు. వానికి ఏం చేస్తా ఉంటారు? వానికి ఏం చేస్తా ఉంటారు? గవర్నమెంట్ తరఫున ఏదైనా మాకు 10 రూపాయలు సహాయం ఉండాలా? లేదు. లేకుండా పోతే వాడు కాంట్రాక్టర్ ఏదైనా 5,000 10,000 ఇస్తే దాంట్లో ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలి. వాడు వచ్చి ఇంట్లో కూర్చుంటాడు. ఏం కావాలి మొత్తానికి? మీరు చెప్పేది ఏంది? గవర్నమెంట్ సహాయకారం మనకేమన్నా ఉండదా? మనకంటే మీకు అవును, కార్మిక సేవా సంఘం మాకు భవన నిర్మాణ మాకేమన్నా ఉండదా? కల్పించాలనుకో మీరు మాకు ఎన్నోసార్లు పిటిషన్లు పెట్టినాం, ఎన్నో మీటింగ్లు పెట్టినాం, అంతా ఏమేమో చేసినాం. మా భవన నిర్మాణ కార్మిక సంఘానికి ఏమైనా చేసినారా? ఏం కావాలా? మాకు ఏదన్నా యాక్సిడెంట్ మంచి చెడ్డ జరిగిందా? దానికి ఎవరు పూచి? దానికి ఏం కావాలా మీకు? పూచి అనేది మాకు సహాయం కావాలి, గవర్నమెంట్ సహాయం కావాలి మాకు. అదే అది భవన నిర్మాణ కార్మికులు అయితే వీళ్ళంట, వీళ్ళకి ఖచ్చితంగా ఎన్నోసార్లు అర్జీలు పిటిషన్లు పెట్టుకున్నారు. వీళ్ళకి భవన నిర్మాణ సహాయక సంఘం సంస్థ దాని ఏదైతే ఆ డిపార్ట్మెంట్ ఉందో దానిలో నుంచి వీళ్ళకి ఇన్సూరెన్స్ లాంటివో లేకపోతే వాళ్ళకి హామీ కల్పించే లాంటివో ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా సంభవించినప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి హామీ కావాలని ప్రత్యేకంగా వీళ్ళు కోరుకుంటున్నారు.